ఇలాగ ఎంతో మంది పాస్టర్లు, బోధకులు ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి తప్పు చెప్పారు. అందులో ఒకరైనటువంటి మన జాన్ పాల్ అన్నగారు కూడా తప్పు చెప్పారు. సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ అంటే ఇశ్రాయేలు దేశానికి పోలికది. సూర్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతి అస్సలు కాదు. మరి ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు? అలాగే అన్నగారు ఈ సూర్యుడు యేసుక్రీస్తు వారు అని చెప్పి అన్నాడు. నిజానికి అది తప్పు. ఈ సూర్యుడు యేసుక్రీస్తు వారు కాదు. ఆ సూర్యుడు రోమా సామ్రాజ్యానికి సూచన. అలాగే మరలా అన్నగారు చెబుతూ ఆ పుట్టిన ఇనుప దండముతో ఇలా మగ శిశువు యేసుక్రీస్తు వారని అన్న చెప్పాడు. అది తప్పు. ఆ మగ శిశువు యేసుక్రీస్తు వారు కాదు. ఆ మగ శిశువు చనిపోయాడు, ఇంకా తిరిగి లేవలేదు. ఇనుప దండముతో ఇలా మగ శిశువు రోమా సామ్రాజ్యంలో నుండి పుట్టుకొని రాబోయే భయంకరమైన పొలిటికల్ కింగ్ అయినటువంటి ఆ ఎర్రటి మహాఘట సర్పము అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి మతము. సూర్యుడు అంటేనే స్వయం ప్రకాశ శక్తి, స్వయంగా అధికారమును చలాయిస్తుంది. కానీ చంద్రుడు అలా కాదు. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు. కాబట్టి జాన్ పాల్ అన్నగారు మీరు సంఘంలో ఎంతో మందిని ప్రశ్నించారు, అబద్ధ బోధలను ఖండించారు, అలాగే ఎన్నో విమర్శలు, ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎదుర్కొన్నారు. కానీ సాటి క్రైస్తవ సహోదరుడిగా నేను వివరణ మాత్రమే ఇస్తున్నాను కాబట్టి మీరు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను.